నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాము. ఇప్పటికి కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో అక్షరాల దాన్నే నిజం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ డాక్టర్. మనకు ఒక్కసారిగా హాస్పిటల్, డాక్టర్, మెడిసిన్ అనగానే కొంత భయం అయితే వస్తూ ఉంటుంది. మరి ఈ రోజుల్లో చూసుకుంటే ఇంకొంత ఎక్కువగా ఉన్నది. హాస్పిటల్కి వెళ్ళాలంటే జనాలు భయపడుతున్న పరిస్థితి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే జనాలు భయపడుతున్న పరిస్థితి. ఎందుకు అని అంటే ఎక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సి వస్తుందో అని చెప్పి. ఇవాళ చిన్న గాయానికైనా పెద్ద గాయానికైనా కూడా లక్షల రూపాయలు పోగేసుకుంటున్నవైనా మనం చాలా హాస్పిటల్స్లో చాలా డాక్టర్ల విషయాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా వాటన్నిటిని ఎదిరిస్తూ వాటన్నిటిని కొట్టిపారేస్తూ అందరికీ తగిన రీతిలో వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడు నేను చూపించబోయే ఈ డాక్టర్. ఆయన తల్లి జన్మదిన సందర్భంగా ఆ రోజు నుంచి కూడా ఆయన పనిచేస్తున్న ఆ జిల్లా ప్రజలందరికీ ఉచిత ఓపీతో పాటు ఎంత పెద్ద అడ్మిన్ అయ్యేటువంటి అవసరం ఉన్నా కూడా దాంట్లో బెడ్ ఛార్జెస్ విషయంలో కానీ టెస్టుల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి రాయితీలు ఇస్తూ సరైన వైద్యాన్ని, ముఖ్యంగా పేదలకు వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆయన ఎవరో కాదు, విక్రాంత్ సింగ్ ఠాకూర్ అని కరీంనగర్ జిల్లాలో వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన గురించి అంత హాట్ టాపిక్ గా మారింది. ఆయన దగ్గరకు వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో ఆ రోగులను ఒక రోగిలాగా కాకుండా, ఒక పేషెంట్ లాగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళకి 1కి 4 సార్లు అర్థమయ్యే విధంగా చెబుతూ ఆ రోగానికి సంబంధించిన టిప్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ గా అసలు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి విజువలైజేషన్ లో తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. సో దీంతో అందరూ ఆ డాక్టర్ని కూడా పొగుడుతూ ఉన్నారు. డాక్టర్ రూపంలో ఉన్నటువంటి దేవుడు అని చెప్పి, వైద్యుడి రూపంలో ఉన్నటువంటి హీరో అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఒకసారి ఆ డాక్టర్ ఎవరు, ఆయన మాట్లాడిన మాటలేంటి, ఎందుకు ఇంతలా వైరల్ అవ్వాల్సి వస్తుంది అనేది ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం రండి. చూడండి. తనే మనకు అనిపిస్తున్న తనే విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనేటువంటి డాక్టర్ కరీంనగర్ లో ఒక న్యూరో కేర్ హాస్పిటల్ ని రన్ చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి దాదాపు నాట్ ఓన్లీ కరీంనగర్ అనే కాదు, కరీంనగర్, నల్గొండ, వరంగల్, మిర్యాలగూడ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే లైన్లో క్యూలో నిల్చొని మరి అపాయింట్మెంట్ తీసుకొని మరి రోగులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడాలేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నిజంగా ప్రేమిస్తే నన్ను నా మాట మీద దిగుంటే అది రేప నుంచి రిఫైన్ ఆయిల్ పెట్టండి ఫస్ట్. రైట్. ఆయన ఏడుస్తున్నాడు చూసిరా. ఆ హాస్పిటల్లో ఆయన ఎదురుగా కొంతమంది పబ్లిక్, అంటే రోగులు, పేషెంట్స్ సంథింగ్ వాళ్ళందరూ ఉన్నారు. వెనకాల వాళ్ళ స్టాఫ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ప్యాకెట్ నూనె వాడుతూ ఉన్నారు, ఎంతమంది రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉన్నారు. సో నా మాట మీద గౌరవం ఉంటే, నన్ను ప్రేమించే వాళ్ళైతే, నన్ను అభిమానించే వాళ్ళైతే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా అంటూ కళ్ళల్లో నీళ్లు వచ్చేటట్లు కళ్ళల్లో నీళ్లు తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. రిఫైన్డ్ నూనె వాడకూడదు, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళి పిల్లలు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చిన్న ఫోన్ ఇచ్చేసి అక్కడే నేను ఎందుకు బతుకుంటున్నాను. చూడండి ఏం చెప్తుండో విన్నారా. రిఫైన్డ్ ఆయిల్ ని వాడకండి, చక్కెరని వాడకండి, చిప్స్ ప్యాకెట్స్ ని వాడకండి, పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో వింటూనే ఉంటాము. అక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. చెప్పిర్లే, చూద్దాంలే అనేటువంటి రీతిలో మనం దాన్ని కొట్టిపారేస్తూ ఉంటాం. అంటే ఈ డాక్టర్ గారు చెప్పే విధానం కూడా చూడండి ఎట్లా చెప్తున్నాడు. భావోద్వేగానికి గురైపోయి మీరు నా కుటుంబ సభ్యులు లాంటోళ్ళే. ఇంకో వీడియో కూడా చూపిస్తా. వాళ్ళ తల్లి పుట్టినరోజు రోజు ఆయన వాళ్ళ తల్లి దగ్గర పోయి మాట్లాడినంట. అమ్మా, నీ పుట్టినరోజు నాడు నన్ను ఏం చేయమంటావు, నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పేసి అడిగితే ఆ తల్లి ఒకటే చెప్పింది, నాకు మన కుటుంబానికి నువ్వు చేయాల్సినంత చేసినావు. ఇక్కడ నుంచి ప్రజలు కూడా నీ కుటుంబం లాగే భావించి ప్రజలకు కూడా నాకు ఎట్లాగైతే సేవ చేస్తానో ప్రజలకు కూడా అదే విధంగా సేవ చేయని చెప్పేసి చెప్పింది ఆ తల్లి. ఆ తల్లి చెప్పిన మాటల్ని పట్టుకొని వాళ్ళ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే, నేను దయచేసి చెప్తున్నా వినండి అని చెప్పేసి కంటతడి పెట్టుకుంటా ఉన్నాడు.
అంటే ఎవరికైనా కూడా ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఉన్నా, నా ఎదురు ఒక పేషెంట్ ఉన్నాడు, అరే బాబు నువ్వు నూనె ప్యాకెట్ వాడకరా బాబు అంటే వింటాడా? నీలాంటి మస్తు మందిని చూస్తున్నాం లేరా బాబు అంటాడు ఆడు కూడా. కానీ చెప్పే విధానంలో ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది. సో దాన్నే ముఖ్యంగా ఎంచుకున్నట్టున్నాడు ఈ డాక్టర్. ఎంత అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు చూడండి. ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు కావాలంటే మళ్ళీ చెప్తాను, నాకు సిగ్గులేదు లేకపోతే చెప్పినా కూడా చేస్తాను. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే, ప్లీజ్ రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్, ఫోన్ పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిని తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి, మన పిల్లలు ప్రేమిస్తారు కదా, ఇంటికి పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తిరుగుతున్నాడు, ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తిన్నా కూడా పెద్ద రోగం, ఒక్కొక్కరి మొత్తం గొంతులు వేసుకుంటాయి. చూడండి ఎట్లా చెప్తున్నాడు. ఓకే, రియల్ గా సారీ నాకు, ఎందుకంటే ఇట్లా చూస్తారు కదా రోజు పేషెంట్స్, ఇంకేముంటుంది మీకు ఒకటి పక్షార్థం వచ్చింది, ఒకటి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది మొత్తానికి ఏం చెప్తున్నా అంటే, నేను చెప్పిన కూడా మీరు అవాయిడ్ చేయండి అని చెప్తున్నాడు. ఇవాళ ఒకసారి మాట్లాడదాం వాస్తవానికి కూడా. సన్ఫ్లవర్ మన రిఫైన్డ్ ఆయిల్ ఉన్నది, రిఫైన్డ్ ఆయిల్ ఎంతవరకు రిఫైన్డ్ అయ్యి వస్తూ ఉన్నది మన దగ్గరికి, కల్తీ లేదా దాంట్లో? ఇవాళ 1 లీటర్ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మన దగ్గర రావాలంటే, 1 లీటర్ రావాలంటే ఎన్ని కేజీల సన్ఫ్లవర్ మనము దాన్ని నూనెలాగా మార్చాల్సి ఉంటుంది? దాంట్లో కూడా కల్తీనే ఉన్నది కదా. ఇవాళ ఎన్ని కల్తీలు జరుగుతుంది ఈ రోజుకి కూడా. ఇవాళకి నిన్నటికి జరిగిన వార్త ఏంటంటే, హైదరాబాద్లో కొన్ని 100 కిలోల కల్తీ ఇదేంటి అల్లం పేస్ట్ బయటపడ్డది, అల్లం పేస్ట్ బయటపడ్డది, పసుపు బయటపడ్డది, కారం ప్యాకెట్లు బయటపడతా ఉన్నాయి. ఈవెన్ ఐస్కు సంబంధించింది, ఐస్ క్రీమ్కి సంబంధించింది, ప్రతి ఒక్కటి కూడా కల్తీనే తయారైపోయింది వాళ్ళ సమాజంలో. వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళు చెప్తున్న బాధలన్నింటినీ కూడా ఆయన కడుపులో దాచుకొని వాటిని ఆపుకోలేక వాళ్ళ ప్రజల ముందు కన్నీళ్లతో వెలగక్కుతా ఉన్నాడు ఆయన కూడా. చిప్స్ ప్యాకెట్స్ ముఖ్యంగా, ఒక చిప్స్ ప్యాకెట్ ఎప్పుడు తయారవుతుందో తెలుసా? ఒక 3 నెలల ముందు తయారవుతుంది ఆ చిప్స్ ప్యాకెట్. వాడు అక్కడ ఏం నూనె వాడతాడో తెలియదు, ఏం కెమికల్ వాడతాడో తెలియదు. మొత్తంగా 3 నెలల కింద ఆ చిప్స్ ప్యాకెట్ తయారు చేసి దాన్ని ప్యాకేజ్ చేసి మన దగ్గర పంపిస్తాడు. మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. చిప్స్ ప్యాకెట్ తిని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నూడిల్స్ ప్యాకెట్లు తిని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది లేరు? సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నది ఈ డాక్టర్ మనకి. అట్లా చూడండి ఒకసారి, ఇవే రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఇవన్నీ ఈ మనకు మార్కెట్లో కనిపించే ఈ ప్యాకెట్సే. మనం పోగానే ఫస్ట్ మనకు నూనె ప్యాకెట్ కనిపిస్తుంటది, ఫామ్ ఆయిల్ కావచ్చు, రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, తెచ్చుకుంటాం, మనం వండుకుంటాం, తింటుంటాం. ఎంత ప్రమాదంలో ఉన్నాం చూడండి మనం, ఎంత ప్రమాదంలో పడతా ఉన్నది సమాజం రోజు రోజుకి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించేటివే, మన కళ్ళ ముందు. ఇవాళ రేపు గుండె జబ్బులు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇగో ఇట్లాంటి వాటి వల్లనే. ఇట్లాంటి ఆయిల్స్ అన్ని కూడా ఈ చెడు ఆయిల్స్ ఇవన్నీ కూడా. బయటికి ప్యాకెట్ ఒకటే నీట్గా కనిపిస్తూ ఉంటది. ఇవాళ దేంట్లో చూసినా కూడా ఈ ప్యాకెట్ 200 రూపాయలు ఉన్నది. సపోజ్ సన్ఫ్లవర్ ఆయిల్ 200 రూపాయలు ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ పూలను తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి ఎన్ని కిలోలు తీసుకొస్తే ఒక 1 లీటర్ అవుతుంది? దానికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారా? చేయట్లేదు. మరొక పక్క చూడండి, దానికి బదులు ఏమంటున్నాడంటే గానుగ నూనెను వాడండి అంటున్నాడు. గానుగ నూనె చాలా స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. గానుగ నూనె మనకు చాలా సందర్భాల్లో కనిపించినా కూడా మనం అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. చూద్దాంలే, పోదాంలే, దాన్ని వాడితేనే వస్తున్నది, దీన్ని వాడితేనే రాదాయిగా అనే నిర్లక్ష్య ధోరణి నుంచి ప్రజలు బయటపడండి, గానుగ నూనె వాడాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఇగో ఇట్లా స్వచ్ఛంగా గానుగ అనేటువంటి దాంట్లో ఆయిల్ని తీసుకుంటారు బయటికి. ఇట్లా గానుగ నూనెకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ, గానుగ నూనెలు ముఖ్యంగా స్వచ్ఛంగా రైతులు తయారు చేస్తున్నారు. ఇది చాలా వరకు మనం వార్తల్లో కూడా చూసినాం కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం వాళ్ళ ఉద్యోగాలు మానుకొని ఒక 2 అన్నదమ్ముళ్ళు గానుగ నూనె బిజినెస్ పెట్టుకున్నారు. మొత్తంగా ప్రజలకి స్వచ్ఛమైనటువంటి నూనె అందించాలని చెప్పేసి. ఇక వాటితో పాటు ఇది చూడండి, ఇవన్నీ చిప్స్ ప్యాకెట్లు. పిల్లలకు మనం ఇట్లాంటి చిప్స్ ఇస్తే వాడు ఆరోగ్యం ఏం కావాలి? ముఖ్యంగా ఇవన్నీ కూడా క్యాన్సర్కు కారకం, క్యాన్సర్కు ముప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ డాక్టర్. చూడండి, ఇవన్నీ కూడా అదే ఆయిల్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా గానుగ నూనె వాడాలని చెప్తా ఉన్నాడు. ప్రతిది కూడా మన కళ్ళ ముందు కనిపించేదే, మన కళ్ళ ముందు జరిగేదే ఇదంతా కూడా. అయినా సరే మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. సో చాలా వరకు ఈ డాక్టర్ను పొగుడుతూ ఉన్నారు, ఈ డాక్టర్ను మెచ్చుకుంటా ఉన్నారు.
ఎందుకంటే ఆయన చెప్పే విధానం బాగున్నదని చెప్పేసి. అంటే ఇవాళ రేపు ఎవరు మంచి చేసినా కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన ఉన్న ప్రొఫెషన్కి ఆయన ఏదో చెప్పేసి పోవచ్చు, కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇవాళ ప్రజల్ని మేలుకొల్పే విధంగా ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బయటి ఫుడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. బయటి ఫుడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. వాడు ఏం నూనె వాడుతున్నాడో తెలియదు, ఏం కెమికల్ వాడుతున్నాడో తెలియదు, ఏం ఏం వేస్తున్నాడో కూడా దాంట్లోకి తెలియదు. అదంతా కూడా ఇంకొక సందర్భంలో ఇదే డాక్టర్ గారు మన వాడే ప్లేట్ ఉంటుంది కదా, పేపర్ ప్లేట్, మనం దాని పేరుకే పేపర్ ప్లేట్ అంటాం. దానిపైన మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్ ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ లేయర్ మీద మనం వేడివేడి అన్నాన్ని వేడివేడి కర్రీని వేయడం వల్ల ఆ ప్లాస్టిక్లో ఉన్న రసాయనాలన్నీ కూడా అన్నంలో కలిసిపోయి మళ్ళీ మన కడుపులోకే పోతుంది అదంతా. ఇట్లా ఇవన్నీ చూడడానికి వినడానికి చాలా చిన్న అంశాలుగా అనిపించవచ్చు, కానీ వీటి ప్రభావం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ క్యాన్సర్ కావచ్చు, కడుపులో గడ్డలు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి కారణాలన్నీ కూడా ఇప్పుడు ఇవి చెప్పినటువంటి ఇవన్నీ ఈ డాక్టర్ చెప్పింది అంతా కూడా. సో విక్రాంత్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి బెస్ట్ న్యూరో హాస్పిటల్ అని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో నడిపిస్తా ఉన్నాడు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓపీ ఫీజు లేదు. మొన్న ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి వాళ్ళమ్మ పుట్టినరోజు సందర్భంగా ఓపీ ఫీజు తీసుకోవడం లేదు. ఇంకేదన్నా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చినా లేదా అడ్మిట్ కావాల్సి వచ్చినా హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు లాంటివి ఏం తీసుకోవట్లేదు. ఒకవేళ టెస్టులు చేయించుకోవాల్సి వస్తే కనుక ఆ టెస్టుల్లో కనీసం ఎంత లీస్ట్ అయితే అంత లీస్ట్గా తక్కువ చేసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా మంది డాక్టర్లు, చాలా మంది హాస్పిటల్స్లు ఇట్లాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మీరు. సో ప్రజలు కూడా ఇట్లాంటి వాటి మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.